శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం మల్లాపల్లి పంచాయతీలో మాజీ మంత్రి టీడీపీ పుట్టపర్తి ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి పత్తి చంద్రశేఖర్ కి స్థానిక జనసేన నాయకులు శాలువాతో ఘనస్వాగతం పలికారు. పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, మండల ప్రధాన కార్యదర్శులు కొండబోయిన సతీష్, తలసాని దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. పత్తి చంద్రశేఖర్ గారు మాట్లాడవలసి కోరుతున్నా. పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం నిజంగా అంటే ఈరోజు ప్రొద్దున్నే సోదరి సింధూరారెడ్డి గారు నామినేషన్ ఫామ్ తీసుకున్నప్పుడే తెలుగుదేశం బీఫామ్ తీసుకున్న వెంటనే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనకుండేది కేవలం 22 రోజులు మాత్రమే. అహర్నిశలు కష్టపడాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, మన పల్లెలు బాగుపడాలి అంటే మనం పల్లె సింధూరమ్మని ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలా. మన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఏ విధంగా అయితే పొత్తు పెట్టుకున్నారో దీన్ని మనం బ్రహ్మాండంగా జనంలోకి తీసుకొని పోయి ఒక్క ఓటు కూడా చీలి వైఎస్ఆర్ పడుకోకుండా ప్రతి ఓటు మనకే పడి మన భవిష్యత్తును మనమే బాగు చేసుకుందాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేసిందో అందరికీ తెలుసు. మన బ్రతుకులు ఏ మాత్రం బాగుపడలేదు. వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మనం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా మళ్ళా రఘునాథ్ రెడ్డి అన్న 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అయితే మనకి సుపరిపాలన ఇచ్చాడో పుట్టపర్తి నియోజకవర్గానికి అది తిరిగి తీసుకొని రావాలన్నా కేవలం పల్లె సింధూర గారితో అయితేనే సాధ్యం. మీరందరూ ఈ రోజు నుంచి అహర్నిశలు శ్రమించి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అలాగే 2 ఓట్లు, ఒకటి పార్థసారథన్నకి, ఒకటి పల్లె సింధూరమ్మకి, ఇద్దరికి ఓట్లు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలా. ప్రతి జన సైనికుడు కూడా మీకు తోడుగా ఉంటారు. వాళ్ళను కూడా మీరు వెంట తీసుకుని వెళ్ళండి రేపటి నుంచి. ఎందుకంటే ఫుల్ ప్లేజ్డ్గా మేము కూడా ప్రచారంలోకి దిగుతున్నాము. అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొని వచ్చే విధంగా మనం పోరాడతాం. ఎందుకంటే ఎవరికి భయపడొద్దండి. ఎందుకంటే ప్రతిరోజు ఇదే తెలుస్తుంది. ఊర్లకు ఫోన్ చేసి, ఇంటికి కూడా ఫోన్ చేసి మరీ చెప్తున్నారు అది మునివే ప్రభుత్వం, దాంట్లో చేరొద్దండి, మా దగ్గర రండి అని. ఎవ్వరు అటువంటి మాట్లాడొద్దండి. వాళ్ళేం పీకేదేం లేదు. మనకి వచ్చేది మనమే. ఎవరో నేమే పీకుతాం, మనం పీకుతాం. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించే విధంగానే ముందుకు పోతాం. దయచేసి జనులారా మీరు ఒక్కటే కోరుకోండి, గత 5 ఏళ్లలో ఏమేం జరిగినాయో, ఏమి సంక్షేమాలు ఇచ్చినారని చూడొద్దండి. రాష్ట్రం సంక్షోభ దిశగా వెళ్ళింది. దయచేసి ఇంతకంటే బ్రహ్మాండంగా మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం తక్కువ కాకుండా సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. త్వరలో మేనిఫెస్టో కూడా రాబోతోంది. ఇంతకంటే మంచి సుపరిపాలన ఇంకా బ్రహ్మాండంగా ఇద్దాం. ఎందుకంటే ఈసారి